సాయంకాల సమయమున దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరలా మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో దావీదు దేవునిని బ్రతిమలాడుకొనుచున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆయన ఈ రీతిగా బ్రతిమలాడుతూ ఉన్నాడు అంటే తన విషయంలో దేవుడు కఠినముగా ఉంటూ ఉన్నట్లుగా, దేవుడు తనను తన యొక్క ఉగ్రత చేత ఆయన శిక్షించబోతే నేను బ్రతకలేను అనేటువంటి ఆ ఆలోచనతోటి దేవుని సన్నిధిలో ఆయన దేవునికి బ్రతిమలాడుతూ ఉన్నాడు. అందుకొరకే మొదలు వచనములు అంటాడు, యెహోవా నీ కోపము చేత నన్ను రక్షింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఒకవేళ దేవుని యొక్క కోపం, మనుషుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కానీ దేవుని యొక్క కోపము, ఆ కోపము మీద ఆయన గద్దింపు అనేటువంటిది, ఆయన కోపము మీద ఆయన యొక్క ఉగ్రత అనేటువంటిది, ఆయన ఇచ్చేటువంటి ఆ శిక్ష అనేటువంటిది మానవులముగా మనము తట్టుకోలేనటువంటి ఒక బాధకరమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందుకొరకే దేవుడు ఆయన యొక్క గద్దింపు, ఆయన తన ఉగ్రతతో ఒకవేళ మనం శిక్షిస్తే మనము బ్రతకలేము, మనము జీవించలేము అనేటువంటిది దావీదు ఆయన ఎరిగినటువంటి వాడు గనక దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన తన మనసుతో దేహముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ప్రార్థన ఏంటంటే 2వ వచనములో, యెహోవా యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బాగుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకును కరుణింపకయుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలలో యెహోవా 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 అనేటువంటి ఆ మాట మాట్లాడుతూ ఆయన యొక్క పరిస్థితి తాను ఏ రీతిగా ఉండిపోయినాడు అంటే, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. ఆయన కృషించిపోతూ ఉన్నాడు. 2వది, నా ఎముకలు అదురుచున్నవి కనుక నన్ను బాగు చేయి. 3వది, నా ప్రాణము బహుగా అదురుచున్నది, నా ప్రాణము బహుగా అదురుచున్నది. అనగా తన యొక్క శరీరము, తన యొక్క మనసు ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన గద్దింపును బట్టి, ఆయన యొక్క ఉగ్రతను బట్టి ఆయన శిక్షించబోయేటువంటి ఆ పరిస్థితి నేను తట్టుకోలేను, నేను దానిని భరించలేను గనుక నీవు నన్ను బాగు చేయయ్యా, నీవు నన్ను ఉద్ధరించయ్యా, నీవు నాకు సహాయం చెయ్యమని చెప్పి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మళ్ళీ ఏమంటాడంటే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపిప్పుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అంటాడు. అయ్యా నువ్వు తిరిగిరా, నన్ను విడిపించు, కనుక నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ మళ్ళీ ఏమంటాడంటే 6వ వచనములో, నేను మూలుగుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపును తేలచేయుచున్నాను, నా కన్నీళ్లతో నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రార్థన లేదా ఆయన యొక్క దీన స్థితి అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క కోపాన్ని ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క ఉగ్రతతో కూడినటువంటి శిక్షను ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి కనుకనే ఆయన తన ప్రాణమును బట్టి, తన శరీరమును బట్టి తెలియజేస్తూ ఉన్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది, విచారము చేత నా కన్నుల్లో గుంటలు పడుచు ఉన్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దావీదుకున్నటువంటి ఆ భక్తునికి ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞాపన ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించబోతూ ఉన్నాం. మన యొక్క దీన స్థితిని మనము దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అందుకే 3వ వచనములు అంటాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎన్నాళ్ళ వరకు కరుణింపకొందువు, ఒకవేళ ఆ దేవుడు కరుణింపకపోతే మనము బ్రతకలేము. అట్లా ఈ కీర్తనల గ్రంథములో చాలా మాటలు, ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఎంతకాలము నాకు దూరముగా ఉంటావు, ఎంతకాలము నన్ను కరుణింపక ఉంటావు అని చెప్పి అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఒకవేళ తాను ఎంతకాలము మన పట్ల ఆయన కరుణింపకపోయి ఉన్నట్లయితే మనము అదే దీనావస్థలో ఉండి మూలుగుతూ కన్నీళ్లు విడుచుతూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకొరకే ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విన్నట్లుగా దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉంది. మీరు చూడండి 9వ వచనములో ఆ మాటను మనము చదువుకున్నాం. 9వ వచనములు అంటాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. కనుక దేవుడు తన విన్నపమును విన్నట్లుగా కనబడుతూ ఉంది. తాను దేనికోసమైతే తాను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడో అది ఆయనకు అనుగ్రహించబడినట్లుగా మరి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నా విన్నపమును ఆయన ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. అనగా నేను కృషించిపోతూ ఉన్నటువంటి నా జీవితంలో, ఒకవేళ నేను బాధపడుతూ ఉన్నటువంటి నా జీవితంలో, నేను శ్రమ పడుతూ ఉన్నటువంటి నా జీవితంలో, ఇదిగో దేవుని యొక్క ఉగ్రతను, ఆయన యొక్క శిక్షను, ఆయన యొక్క గద్దెంపును తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా దీన అవస్థను దేవుడు చూసినాడు. నా ప్రార్థన దేవుడు విన్నాడు. వినడమే కాదు, దేవుడు నా ప్రార్థన అంగీకరించినాడు అంటాడు. దేవుడు నా ప్రార్థన ఇష్టపడ్డాడు, దేవుడు నా ప్రార్థనను ఇష్టపడి ఉన్నాడు. అందుకొరకే ఆయనకు విడుదల కలిగింది. ఆ విడుదల కలిగి మరి శత్రువులు ఏదైతే ఒకవేళ తన విషయంలో ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారో దాని పట్ల ఆయన కనపరిచినటువంటి ఆ దేవుని యొక్క దయను బట్టి వాళ్ళు సిగ్గుపడేటువంటి రీతిగా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు మరి దావీదును నిలబెట్టినట్లుగా దేవుని వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే ఈ రాత్రికాల సమయమున మనము విన్నపము చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం.
దేనికోసమైతే మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుడు అది తప్పకుండా మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఒకవేళ అది గద్దెంపు నుండి మరి దేవుడు తప్పించగలిగిన దేవుడు, ఆయన యొక్క ఉగ్రత శిక్ష నుండి మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు మనలను విమోచించి మన జీవితంలో తిరిగి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకుంటూ ఉన్నాడు. అందుకొరకే యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. మనము మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 24వ వచనంలో ఒక మాట మనము చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచు ఉన్నాను. కనుక మనం ఇక్కడ నమ్మాలి, మనము నమ్మాలి. దావీదు నమ్మినాడు. ఆయన నమ్మినాడు కనుకనే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు దొరికింది. అందుకొరకే ఒకవేళ మనము వేటినైతే అడగబోతూ ఉన్నామో, వేటి కొరకైతే మనము ప్రార్థించబోతూ ఉన్నామో వాటిని మనము పొంది ఉన్నామని నమ్ముకోవాలి. మనము పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు మనము పొంది ఉన్నామని నమ్మినట్లయితే అప్పుడు మీకు అవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి అంటాడు. అవన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయమున మనము చేస్తూ ఉన్నటువంటి మన ప్రార్థన ద్వారా దేవుడు కావలసినటువంటి ఆయన జవాబును మనకి ఇవ్వబోతున్నాడు. మొదటి యోహాను పత్రికలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 14-15 వచనాలలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగి ఉన్న ధైర్యం ఏదైనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నది. మనమేమీ అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మరి ఎదిగిన ఎడల మనం ఆయన ఎంతో కొనినవి మనకు కలిగినవని ఎరుగు అంటూ ఉన్నాడు. కనుక మనము దేవుని యందు ఆయన చిత్త ప్రకారముగా మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటే అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమున, సాయంకాల సమయమున మనమందరమును కూడా ఒకవేళ దేవుని సన్నిధిలో దావీదు ఒక్కడే మరి నిలబడి ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆయన మొరను దేవుడు విన్నాడు. ఇప్పుడు మనము ఆ ఒక్కని కంటే ముగ్గురుముగా, నలుగురముగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మనము దేవుణ్ణి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన ప్రార్థన ఆలకించి మనకు కావలసినటువంటి సమాధానమును దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఆ దేవుణ్ణి మనమందరమును కూడా విశ్వాసముతో దేవుని ప్రార్థన చేసి ఆయన యొక్క నిండైనటువంటి దీవెనలు మనం పొందుకోవాలి అని దేవుని మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.